పెన్నా నది కరకట్టలు పటిష్టం చేసి కోవూరును వరద ముప్పు నుంచి కాపాడాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి కాలువలకు మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇరిగేషన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడిని అభ్యర్థించారు. 2 ఏళ్లకు ముందు పెన్నా నదికి వరదలొచ్చి ఇందుకూరుపేట మండలం పల్లెపాడు ఆశ్రమం వద్ద ధ్వంసమైన కరకట్టలను రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ద్వారా పటిష్టపరచవలసిందిగా మంత్రిని కోరారు. గంగపట్నం పల్లెపాడు బ్రిడ్జ్, వవ్వేరు వద్ద కనిగిరి రిజర్వాయర్కు సంబంధించిన మరమ్మతులు, బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం వద్ద పైడేరు ఎస్కేప్ కెనాల్, వవ్వేరు వద్ద ఈస్టర్న్ కెనాల్కు సంబంధించిన మరమ్మతులకు సంబంధించి సమగ్ర నివేదిక మంత్రికి సమర్పించారు. కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం హై లెవెల్ కెనాల్, పడుగుపాడు సమీపంలోని నక్కలమెట్ట కాలువ, లేగుంటపాడు సదరన్ కెనాల్స్పై దెబ్బతిన్న కల్వర్టర్లు తదితర రిపేర్లకు సంబంధించి వివరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గత ప్రభుత్వం పట్టించుకొని సాగునీటి కాలువల దుస్థితిని ఇరిగేషన్ అధికారుల ద్వారా ఎస్టిమేషన్లు వేయించి మంత్రి నిర్మల రామానాయుడికి గణాంకాలతో కూడిన వినతిపత్రం అందించారు. కోవూరు నియోజకవర్గంలో కుదేలై ఉన్న సాగునీటి కాలువలను పునరుద్ధరించాలంటే 20 కోట్ల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిమ్మలను కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విన్నపాలను విన్న మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. సాగునీటి పరంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.